చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. చదివిన 112వ కీర్తన కొరకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవాడు. భయము మరియు భక్తి, గాడ్లీ ఫియర్ అండ్ ఫెయిత్. ఆ భయభక్తితో దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్య విషయమైన కార్యములను భారముగా ఎంచక, బరువుగా ఎంచక, ఆత్మీయ అనుభవాలను ఆనందముగా ఎంచువాడు. ఈ ఆరాధన క్రమాలలో లేక ఈ ఆత్మీయ జీవితములలో దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి అబ్బా ఇంతసేపా, అబ్బా వెళ్ళాలా అని అలాంటి దృక్పథం లేక దేవుని సన్నిధి, ప్రార్థన, ఆరాధన, దేవుని ఆత్మీయ అనుభవాలు, పరిచర్య, వీటన్నిటిని బట్టి ఆనందించువాడు నీతిమంతుడు. ప్రైజ్ లార్డ్. యథార్థవంతుడు. అతను, అతని ఇల్లు, అతని ఇంటి వారు దీవించబడుదురు. కలిమి ఏమేమి ఉంటాయంట? కలిమి సంపద వాని ఇంట ఉండును. వాని నీతి నిత్యము నిలుచును. చీకటిలో వెలుగు పుట్టిస్తాడంట దేవుడు అట్టి వారికి. యథార్థవంతులకు చీకటిలో ఇంకెవడికో మనకు తెలియదు, కానీ యథార్థవంతునికి ప్రభు అయిన దేవుడు చీకటిలో వెలుగు కలిగిస్తాడు. చీకటిని వెలుగుగా మార్చేస్తాడు. అట్టివారు దుర్వార్తకు భయపడరు. బ్యాడ్ న్యూస్ వచ్చినా భయపడరు. హృదయము యెహోవాను ఆశ్రయించింది కనుక, విశ్వాసము దేవుని అందు ఉంది కనుక, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని ఆశ్రయించాడు కనుక ఆ బ్యాడ్ న్యూస్ని దేవుడు గుడ్ న్యూస్గా మార్చేస్తాడని నిరీక్షణ కలుగుతుంది. 112వ కీర్తన యథార్థవంతులకు లేక నీతిమంతులకు, వారి ఇంటికి, వారి సంతతికి ఆ పరలోక సంబంధమైన దీవెనలు ప్రభు అయిన దేవుడు అనుగ్రహిస్తాడే. ఆ దీవెనలన్నీ స్వతంత్రించుకునేవారు. యథార్థవంతుల ఆశ భంగమైపోదు, భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. అందుకని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ లార్డ్, 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 ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, 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 కృతజ్ఞతాస్తుతి. వాని వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. మళ్ళీ చదువుతున్నాను.
వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు, బ్యాడ్ న్యూస్ వచ్చిన జడియడు. వాని మనసు స్థిరముగా నుండును. వాని శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. వాని మనసు లేక హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. ఒక స్తంభం వలె. అందుకే స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. స్థిరమైన విశ్వాసము, స్థిరమైన విశ్వాసపు ఆ యొక్క తీర్మానం. స్తోత్రం చెల్లిద్దాం. కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, 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 స్తోత్రం. బ్యాడ్ న్యూస్కు భయపడడు. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరే వరకు భయపడడు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అతని కొమ్ము దేవుని శక్తి, దేవుని బలం. మనకిచ్చిన దేవుని శక్తి, దేవుని బలం. కొమ్ము ఆ ఎలివేషన్, ఆ ఘనత, ప్రమోషన్, ఆ హెచ్చింపు. అతని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. స్తోత్రం చెబుదాం. స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, కృతజ్ఞతాస్తుతి, కృతజ్ఞతాస్తుతి. హల్లెలూయా. ప్రైజ్ ది, ప్రైజ్ ది, ప్రైజ్ ది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు వందనాలు. హల్లెలూయా. మీకు స్తుతులు. హల్లెలూయా. మీకు స్తోత్రములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అద్వితీయ సత్యదేవుడు గనుక స్తోత్రం చెబుదాం. అద్వితీయ సత్యదేవుడా మీకు వందనాలు. అద్వితీయ సత్యదేవుడా మీకు స్తుతులు. అద్వితీయ సత్యదేవుడా మీకు స్తోత్రం. కృతజ్ఞతాస్తుతి, కృతజ్ఞతాస్తుతి, కృతజ్ఞతాస్తుతి. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు. కూర్చుందాం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మరొకసారి ఈ ఆరాధనలో పాలు పొందుచున్న మీకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధనలో 3వ పుస్తకము పరిశుద్ధుడు లూకా రాసిన సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్, 22వ అధ్యాయము, చాప్టర్ నెంబర్ 22, 22వ అధ్యాయము, 28, 29 వాక్యాలు కలిసి ఉంటాయి. చదువుదాం. లూక్ 22, 28, 29. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమ, ప్రియమైన దేవుని జనాంగమ, దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ స్థాపించబడాలని, నీ రాజ్యం వచ్చునుగాక. మనము ఒకవేళ ఈ ప్రార్థన ప్రతి ఆరాధనలో చెప్పకపోయినా, ఏ ప్రార్థన? ప్రభు ప్రార్థన. ఏమంటారు దాన్ని? లార్డ్స్ ప్రేయర్. మా రోమన్ క్యాథలిక్ వాళ్ళు పరలోక ప్రార్థన అంటారు. హెవెన్లీ ప్రేయర్, లేక ప్రేయర్ ఆఫ్ హెవెన్ అంటారు. అందులో ప్రభువు నీ రాజ్యము వచ్చునుగాక. అవునా? ఇదే చేయమన్నాడు ప్రభు. అవునా? ఇలాగూ చేయమన్నాడా? ఇదే చేయమన్నాడా? ప్రభు నేర్పిన లేక ప్రభు చెప్పిన ప్రార్థనను నేను తక్కువ చేయట్లేదు.
రోమన్ క్యాథలిక్ మతంలో ఉండి మారు మనసు లేని అనుభవంలో రోజుకొక్కసారి కాదు కదా, కనీసము ఆ జపమాల రోసరీ అంటాం ఇంగ్లీష్లో 55 పూసలు ఉంటాయి. ప్లాస్టిక్ పూసలో, చెక్క పూసలో, ధనవంతులైతే ఇంకేమేం పూసలతోనో రోసరీ చేసుకుంటారు. కనీసం రోజుకి 2 సార్లు చెప్పాలి మేము. 55, 110 ఇంట్లో మా రోమన్ క్యాథలిక్ ప్రార్థనలో. ఆ నామకార్థ క్రైస్తవ జీవితంలో ఇవన్నీ చెప్పి విసిగిపోయాం. ఇప్పుడు సత్యంలోనికి వచ్చినాక ప్రభు నేర్పిన ప్రార్థన లేక ప్రభువు ఇదే చేయమని లేదు, ఇలాగూ ప్రార్థించండి అన్నాడు. స్తోత్రం. ఇలాగూ ప్రార్థించండి. ఆ ప్రార్థనలో దేవుణ్ణి మొదట ఘనపరచడం. మనం ప్రార్థన అనగానే ప్రార్థనలోకి దూకేస్తాం. కాదు. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. యేసు ప్రభు కూడా తండ్రి అయిన దేవుడు తండ్రి అయ్యాడు. ఎలా? ఆయన మనిషిగా పుట్టాడు కనుక భూమి మీద. యేసయ్య మనిషిగా వాక్యమయున్న దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. కలిగినవన్నీ ఆయన మూలంగా, వాక్యం మూలంగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి ఆ వెలుగు దగ్గరికి, ఆ వెలుగులోనికి తన క్రియలు ప్రత్యక్షపరచబడతాయని చెప్పి రావట్ల. ఆ వాక్యము 14వ వాక్యంలో, యోహాను 1:14లో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. ఇంగ్లీష్లో చూస్తే ఈ టాబర్నాకిల్డ్, మన మధ్యన గుడారం వేసుకునేను. ఈ శరీరం అనే గుడారం వేసుకున్నాడు. కనీసం ఒక 33 సంవత్సరాలు క్రీస్తు యేసు అనే యవనస్తునిగా, రక్షకుడైన మెస్సియాగా ఉన్న రక్షకుడు. పరలోకమందున్న మా తండ్రి. ప్రార్థన మొదలు పెట్టగానే ఆ తండ్రి అయిన దేవుణ్ణి, ఆ వాక్యమైన లేక రక్షకుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఘనపరచాలి. ఒకవేళ సంఘారాధనలో మనకు సమయం సంకుచితం కాబట్టి ఇక్కడ ఎక్కువగా ప్రార్థనలో మనము లేక మన యొక్క హృదయాంతరంగంలో నుండి వచ్చే ఆ యొక్క మాటల ద్వారా ఘనపరచకపోయినా మన వ్యక్తిగత ప్రార్థనలో ఘనపరచాలి. మా గొప్ప దేవ, మా మంచి దేవ, మా మంచి కాపరి, ఉన్నవాడా అనువాడా రానైనవాడా నీకు స్తోత్రమయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు చెల్లిస్తున్నాను నాయన స్తుతి, ఆరాధన అని ఆ ఘనత దేవుణ్ణి మన ప్రార్థనలో, మన అంతరంగ ఆత్మలో నుండి ఫస్ట్ ఆ యొక్క ప్రైజ్ లేక వర్షిప్ లేక ఘనత వెళ్ళాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా స్తుతించిన తర్వాత విన్నపాలు లేక విజ్ఞాపనలు ఇవన్నీ ఇస్తున్నందుకే ఈ కృతజ్ఞతాస్తుతులతో యేసుక్రీస్తు నామంలో తండ్రి. అవునా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు 22వ అధ్యాయంలో ఇది కడసారి విందు. ఇంకా కొద్దిసేపట్లో అక్కడ భోంచేసేసి గెత్సెమనే తోటకు వెళ్తే భారభరితమైన ఆత్మతో, భారభరితమైన మనసుతో ప్రభు ప్రార్థన చేసేస్తే అప్పగించేవాడు వచ్చి ముద్దు పెట్టి మరీ అప్పగిస్తాడు. చీకట్లో వాళ్ళు చీకట్లో గుర్తుపట్టలేరు కాబట్టి, ఆడికి తెలుసు కాబట్టి యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టి మరీ అప్పగిస్తాడు. ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటాను ఆయన్నే యేసు ప్రభు, పట్టేసుకోండి. ఈ సంగతులన్నీ జరగాలి. ఆ పస్కా విందులోనే ప్రభు రాత్రి భోజనం, ద లార్డ్స్ సపర్, ప్రభు రాత్రి భోజనం, బల్ల సంస్కరణ ఆరాధన, బల్ల సంస్కారం. మనకు స్వల్ప లేక చిన్న భాషలో బల్ల అంటే టేబుల్, ఇంగ్లీష్లో టేబుల్, బల్ల, డైనింగ్ టేబుల్, భోజనపు బల్ల, ప్రభువు భోజనపు బల్ల. ఆ పస్కా విందులో ప్రభువు ఆచరించాడు లేక స్థాపించాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయండి అని చెప్పాడు. అవన్నీ చెప్తూ నా శోధనలలో, 20వ వాక్యం మళ్ళీ చదువుదాం. లూకా 22:28 నా శోధనలలో, నా శోధనలలో 1 అని ఉంది. కింద మార్జిన్లో చూస్తే నా
శ్రమలలో, నా శ్రమలలో. శోధనలు మంచి మాటే, కానీ వాస్తవానికి నా శ్రమలలో. ఇంగ్లీష్లో చూస్తే ఇన్ మై ట్రిబులేషన్ లేక ఇన్ మై ట్రయల్స్ అని ఉంటుంది. నాకు సంభవించిన శోధనలలో, నా శోధనలలో లేక నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. గమనించండి, నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. 12లో ఒకడు పోయాడు, తప్పాడు, ఒకడు అప్పగించేవాడు, సాతాను కుమారుడు. ఆ మిగతా 11 మందితో ప్రభు అంటున్నాడు, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నిలిచి ఉండువారు కాదు, భవిష్యత్తులో నిలిచి ఉన్నవారు మీరే. నా శ్రమలలో, ఇన్ మై ట్రయల్స్, నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఎంత చక్కని మాట. బాగా పస్కా విందు తిన్నారు. ఆ పస్కా విందు తినేటప్పుడే లేక తినే ముందే నిత్య నిబంధన, నూతన నిబంధన సంబంధమైన రక్తం పాప క్షమాపణకని, దానికి ముందు మీ కొరకై విరువపడుచున్న నా శరీరం అని ప్రభువు బల్ల సంస్కరణ ఆరాధన స్థాపించాడు, ఎస్టాబ్లిష్ చేశాడు కొత్త నిబంధన సంఘానికి. ఆ సంగతులన్నీ ఒక్కొక్కటిగా చేసి చెప్తున్నాడు, నా శ్రమలలో, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఈ ఉదయకాల సమయమందు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఒక వైరస్ బాధిస్తుంది, లేక కోవిడ్-19 కరోనా వైరస్తో చచ్చిపోతున్నారు. వాస్తవం కావచ్చు, పూర్ణ సత్యం కాదు. అలాగే మన కుటుంబాలకి, మన కుటుంబాల్లో మనకు వ్యక్తిగతంగా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చాయి, సంభవించాయి. చాలా మట్టుకు వాటన్నిటిలో ప్రభు తన కృపను బట్టి మనకు తోడుగా ఉండి విడిపించాడు, తప్పించాడు. ఇంకా 1-2 మనల్ని కిందో మీదో, కుడికో ఎడమకో తిప్పాలనో, వంచాలనో, పడగొట్టాలనో ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా వాటిలో కూడా మనకు జయం అనుగ్రహించు తండ్రి అయిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. జయిస్తాం. యేసు ప్రభు మన జయవీరుడు కనుక యేసు ప్రభు మూలంగా వీటన్నిటిలో మనం జయిస్తాం. విశ్వాసపు ఒప్పుకోలేంటి? జయించేశాం. స్తోత్రం. విశ్వాసపు ఒప్పుకోలు, కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ ఏంటి? జయించేశాం. వీటన్నిటిలో మనల్ని ప్రేమించున్న వాని ద్వారా మనము అత్యధికమైన విజయము పొంది ఉన్నాం. వీఆర్ మోర్ దెన్ కాన్కరర్స్. పొందేశాం. అదే విశ్వాసపు ఒప్పుకోలు, కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభు మూలంగా జయం పొందేశాం. అలా విశ్వసించి, అలా నోటితో ఒప్పుకొని, నేను ఓడిపోను, నేను జయిస్తాను అని ఆ యొక్క మన బండి, విశ్వాసపు బండి పట్టాలెక్కి ఆ పట్టాల మీద గమ్యానికి చేరుతూ ఉన్నట్లయితే, ఆ గమ్యాన్ని ఏమాత్రము మనం మర్చిపోకుండా లేక అలక్ష్యం చేయకుండా చేరుతూ ఉన్నట్లయితే, పరిపూర్ణంగానే మనలో లేక మనతో ఉన్న ప్రభు మనకు జయము ఇస్తాడు. యేసు ప్రభు అంటున్నాడు, నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. యేసు ప్రభుకు శ్రమలు వచ్చాయా? లేక నా శోధనలలో, నా శ్రమలలో యేసు ప్రభుకు శ్రమలు వచ్చాయా? ఒకటి వచ్చిందా, 2 వచ్చాయా? యేసయ్యకి శ్రమలు 1 వచ్చాయా, 2 వచ్చాయా? ప్రభు అంటున్నాడు, ఆ 3 సంవత్సరాలు తన యొక్క శిష్యులు, ఆ శిష్యుల్లో నుంచి 12 మందిని వేరు చేశాడే. ఆ 12 మందికి అపోస్తలులని పేరు పెట్టాడే. అందులో ఒకటి తప్పాడే. మిగతా వాళ్ళతో అంటున్నాడు, నా శ్రమలలో, నా శోధనలలో, ఇన్ మై ట్రయల్స్ నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నిలిచి ఉన్నవారు మీరే. మన సంగతి ఏంటి? శ్రమలలో నిలిచి ఉన్నవారం ఎవరము? ఎంతమంది?
క్రీస్తు యేసుని వెంబడించిన మన యొక్క విశ్వాసంలో, లేక నిరీక్షణలో, లేక పరిశుద్ధతలో, లేక దేవుని వాక్యంలో, వాక్య ఉపదేశంలో, మన ఆత్మీయ జీవితంలో వెనకబడకుండా లేక పడిపోకుండా నిలిచి ఉన్నవారము. స్టాండింగ్. ఎంతమంది? నిలిచి ఉన్నవారు మీరే అని చెప్పి ఏమంటున్నాడు? గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో, యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవుడు రాజ్యము నియమించాడంట. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువునకు రాజ్యమును నియమించాడంట. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రాజ్యము ఆత్మ సంబంధంగా చర్చ్, సంఘములో యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్కరి హృదయంలో ఆ నీతి రాజ్యం, ఆ ప్రేమ రాజ్యం, ఆ సమాధాన రాజ్యం, ఆ పరిశుద్ధ రాజ్యం, ఆ యొక్క యథార్థమైన కార్యాలు చేసే రాజ్యము స్థాపించాడు. హృదయమందు, లేక మన యొక్క మనసులలో, లేక మన యొక్క అంతరంగంలో, లేక క్రీస్తు యేసు యొక్క శరీరం అనే సంఘము క్రీస్తు యేసు యొక్క రాజ్యం. దీనికి తోడు ఇదే భూమి మీద ప్రత్యక్షంగా దేవుని రాజ్యం, లేక దేవుడు అంటూ యేసు ప్రభువుకి ఇచ్చిన రాజ్యం, క్రీస్తు రాజ్యం రానయుంది. ఇదే భూమి మీద 1000 ఏండ్లు యేసు ప్రభు తన రాజ్యాన్ని స్థాపించనయున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన అంటాం, పరిశుద్ధుల రాజ్యం అంటాం, నీతి రాజ్యం అంటాం, క్రీస్తు రాజ్యము అంటాం. నా యేసు ప్రభువే చేసినాక, హర్మెగద్దాన్ అనే యుద్ధము చేసినాక, ఆ యుద్ధంలో అబద్ధ ప్రవక్త అయిన వాణ్ణి, సాతాను యొక్క కుమారుడు అయిన క్రీస్తు విరోధి అయిన వాణ్ణి, 2 మనుషులను సజీవంగా పట్టి నరకంలో లేక పాతాళంలోని ఆ యొక్క భయానకమైన అగ్నిలో పడవేసినాక, సైతానుని, ఇప్పుడు ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలకి హెడ్, చితక తొక్కబడిన తలకాయ గలవాడైన సైతానుని ఒక్క పరిశుద్ధ దూత బంధించినాక పాతాళములో 1000 ఏండ్లు ఇదే భూమి మీద, 1000 ఏండ్లు ఇక్కడే యేసయ్య తన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆమేన్. ఆ రాజ్యంలోనికి మనం వస్తాం. హల్లెలూయా. ఆయనతో కూడా సింహాసనాల మీద కూర్చుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు వారికి తీర్పులు తీరుస్తాం. ఆ రాజ్యంలోనికి రావాలంటే ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ వస్తాం. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు పెండ్లి కుమారుడుగా ప్రత్యక్షమైనప్పుడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో ప్రత్యక్షమైనప్పుడు, సిద్ధపడ్డ వారము మార్పు చెంది రెప్పపాటున ఇన్ ద ట్వింకిల్ బాగా నలగొబట్టే ముళ్ళతో తయారు చేయబడిన కిరీటం, ఆ తర్వాతే మహిమా ప్రభావం అనే కిరీటం. ముందు భయానకమైన హింసలు, భయానకమైన శ్రమలు, పిడిగుద్దులు, చెంపదెబ్బలు, రక్తము కారేంతగా కొట్టి గడ్డము కూడా లాగేసేంత అపహసించబడ్డాడు. ఒక్కడు కాదు, 2 కాదు, ఎంతమంది యేసు ప్రభు మీద ఉమ్మి వేశారో, తెలంగాణ భాషలో ఉమ్మారో, ఎంతమంది కొట్టారో, చెంపదెబ్బలు కొట్టారు, గుద్దులు గుద్దారు, యేసు ప్రభుని ముఖం మీదనే గుద్దారు. యూదుల రాజా, శుభము, నమో నమోనో, లేకపోతే శుభమో, లేకపోతే జయమో, వాళ్ళ భాషలో ఎంత హీనంగా యేసు ప్రభుని అపహసించాలో, లేక అవమానపరచాలో, లేక ఏమేం చేయాలో చేశారు. ఇవన్నీ సహించినాకే, ఇవన్నీ ప్రభు ఓర్చుకున్నాకే, ఇవన్నీ ఆయనకు జరిగినాకే, నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా శ్రమలలో ఈ మాట వారికి చెప్పే ముందు, ఇదే లూకాసు వార్త 22:15
15లో లేక 14:15 చదువుతాం. 14:15, 22:14-15 లూక్. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులును పంక్తిని, బంతిలో, భోజనపు బంతిలో లేక అట్ ద టేబుల్ పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని. నేను శ్రమ పడక ముందు, బిఫోర్ ఐ సఫర్, సిలువను మోయక ముందు, ఆ సిలువను మోసే ముందే తీర్పులు తీర్చబడి అబద్ధముగా తీర్పులు తీర్చబడి, అన్యాయంగా కొట్టబడి, నానా రకాలుగా కేకలు వేయడానికి అందరికీ ఒక కారణముగా, ఒక ఆస్పదముగా మారి, నేను శ్రమ పడక ముందు, నేను శ్రమలు అనుభవించక ముందు ఈ పస్కాను మీతో భుజించవలనని మిక్కిలి ఆశపడి తిని. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. తన యొక్క అపోస్తలుడైన వారితో కూడా అప్పగించేవాడు కూడా కొద్దిసేపు ఉన్నాడు, తిన్నాడు. వాడు కూడా పస్కా విందునే కాదు, ఇది మీ కొరకు విరువబడుతున్న శరీరము, ఇది మీ కొరకై నేను చిందించిన లేక పాప క్షమాపణ కొరకై చిందించిన నూతన నిబంధన రక్తం అని ప్రభువు ఆ రొట్టెను, ఆ పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి వారికి ఇచ్చి చేయమన్నప్పుడు ఆడు తిన్నాడు. మిక్కిలి ఆశపడి తిని, నేను శ్రమ పడక ముందు ఈ పస్కాను మీతో భుజించాలని మిక్కిలి ఆశపడి తిని. అది తిన్నాక ప్రభు అంటున్నాడు, లేక ఆ విందులో అంటున్నాడు, నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరు. యేసు ప్రభుకి శ్రమలు వచ్చాయా? వచ్చాయి. యేసు ప్రభు శ్రమలు పొందాడా? లూకాసు వార్త అంటున్నాడు. హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 2. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17-18 చివరి 2 వాక్యాలు. Hebrews 2:17-18. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై, ఫర్ ద రిమిషన్ ఆఫ్ సిన్స్, ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యాలలో 2, 1 కనికరమును, 2 నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తం. కనికరము, నమ్మకత్వం అంట. 1 ప్రజల పాపములకు పరిహారము కలిగించేదానికి, 2 పరిహారము నొందేవారు కూడా, రక్షణ పొందేవారు, రక్షణ పొందినవారు. యేసుప్రభు నమ్మి రక్షణ పొందేవారు, రక్షణ పొందినవారు. ఈ 2 గుంపులకు కూడా కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగుటకు. స్తోత్రం, హల్లెలూయా. టు బికమ్ అన్ హై ప్రీస్ట్. కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగుటకు అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయములలో, 1-2 విషయాల్లో కాదు, లేక కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాలలో యేసు ప్రభువు తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఎలాంటి వాడు కావలసి వచ్చెనంట? తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఎన్ని విషయాలలో? అన్ని విషయాలలో. అందుకని వాక్యమే ఉన్న దేవుడు, లేక సర్వాధికారి అయిన దేవుడు సహోదరుల వంటి వాడు అయ్యాడు కావాలి గనుకనే రక్తంలో, మాంసంలో లేక మనిషిగా ఈ భూమి మీదికి ఉద్భవించాడు. క్రీస్తు యేసు అనే మనిషిలో మంచివాడు, పరిశుద్ధుడు, ఏం చేయకపోయినా సిలువేసి చంపేశారు కనుక దేవుడు. మంచిదే. అంతకంటే మంచిదేంటి? దేవుడు మనిషి అయ్యాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనిషి ఎలా అవుతాడు?
ఆయన దేవుడు కదా. సింపుల్ డౌట్, దేవుడు మనిషి అవుతాడా? దేవుడు మనలాగా మనిషిలాగా పుట్టి మనలాగా కాలకృత్యాలు తీర్చుకుంటాడా? దేవునికి ఆకలేస్తుందా? దేవుడు టైర్డ్, అలసిపోతాడా? దేవుడు అలసిపోడేమో. ఓ పక్కన సంపూర్ణ దైవం, ఓ పక్కన సంపూర్ణ మనిషిగా ఉంటే, ఈ మనిషిగా మారిన దేవుడు లేక దేవుడుగా మారిన మనిషిగా ఉన్నాడు కనుక అలసిపోయాడు. అలుపు వచ్చింది యేసుప్రభుకి, అలసిపోయాడా? యేసుప్రభు అలసిపోలేదా? ప్రార్థనలు చేసి, దయ్యాలు ఎలగొట్టి, రోగుల్ని బాగు చేసి, వాక్యాన్ని బోధించి అలసిపోయినప్పుడు పడవ అమరంలో పడుకున్నాడంట, విశ్రాంతి తీసుకున్నాడు యేసుప్రభు. శరీరంలో ఉన్నాడు గనుక ఆయన అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. నా తండ్రి నాకు రాజ్యం నియమించాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించే ముందు ఆ రాజ్యాన్ని సింహాసనాసీనుడై తలపైన మహిమా ప్రభావం అనే కిరీటముగా ధరించిన వాడై, రాజదండం, రాడ్ ఆఫ్ రూల్ అవన్నీ పొందే ముందు నా శ్రమలలో, ఇన్ మై ట్రిబులేషన్, నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ముళ్ళ కిరీటం తర్వాతే మహిమా ప్రభావం కిరీటం. సిలువనెత్తుకున్నాకే, భయంకరమైన శ్రమలు పొందినాకే, ఒంట్లో చివరికి ఒక రక్తము బొట్టైనా లేకుండా రక్తము వెనువెంటనే నీళ్లు గారాయంట. పక్కలో బల్లెంతో వాడు పొడవగానే కాళ్ళు విరగొడదామని వచ్చారు. ఎడం పక్క కుడి పక్క ఉన్న వారిని కాళ్ళు విరగొట్టేశారు ఇద్దరివి. యేసు ప్రభు కాలు కూడా విరగొడదాం అనుకున్నారు, కానీ అప్పటికే ఆయన మృతి పొందారు. ఎందుకైనా మంచిది, గ్యారంటీ చేసుకుందాం, నిర్ధారణ చేసుకుందాం అని పొడిచాడు. కొంచెమైనా ఊపిరి, కొంచెమైనా ప్రాణం అంటే అనేవాడేమో ప్రభు పొడిచినందుకు. గట్టిగా కేకేసే అప్పటికి 5-6 గంటలైందిగా, అప్పటికి 5-6 గంటలైంది కదా, ఒంట్లో ఉన్న రక్తం అంతా కారుతూ గట్టిగా అరిచే కేకేసే బలం లేకపోయినా పొడిస్తే కొంచెమైనా కొన్న ఊపిరైనా ఉంటే అని ఏదో అనేవాడేమో. లేదు, అప్పటికే మరణించాడు. ఆ రక్తం తర్వాత వెనువెంటనే ఆ నీళ్లు కూడా ప్రభు కార్చేసాడు. సిలువలో వేలాడుతున్నా సరే మనిషిగా ఆకారంగా లేడు. మనం ఆయనను చూసి అపేక్షించేదానికి స్వరూపమైన సొగసైన లేనివాడయ్యాడంట. ప్రవక్త అయిన యెషయా దర్శనం చూసి చెప్తాడు. మనిషి అయ్యాడు పూర్తిగా యేసు ప్రభు. ఇవన్నీ అనుభవించినాకే, మరణించినాకే, సమాధి చేయబడ్డాకే, పునరుద్ధానము చెందినాకే, మృతుల్లో నుంచి లేచినాకే అత్యున్నతమైన సింహాసనానికి, తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వనానికి ప్రభువు ఆసీనుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ మహిమను విడిచి లేక ఏ మహిమను వీడి మనిషిగా ఇక్కడికి వచ్చాడో, మళ్ళీ అదే మహిమకు శ్రమలు పొందినాక లేక మరణించినాక తిరిగి లేచినాక తండ్రి అయిన వారు ప్రభు అయిన యేసుని హెచ్చించారు. ఇప్పుడు ఆయన కుడి పార్శ్వమందు ఆసీనుడై పాలన లేక పరిపాలన చేయుచున్నాడు. రాజ్యం ఇంకా క్రీస్తుది రాలే, వస్తాదని ఎదురు చూస్తున్నాం. స్తోత్రం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభుతో కూడా ఇదే భూమి మీద ఇలాగుండదు. ఖచ్చితంగా చెప్పాలి అంటే ఏదేనిలో ఏ సౌందర్యము, ఏదేనిలో ఏ పరిశుద్ధత, ఏదేనిలో ఏ నిష్కల్మషత, ఏదేనిలో ఏ అమాయకత్వం అయితే ఉండిందో, శాశ్వతమైన రాజ్యానికి భూమి మీద టెంపరరీ, భూమి మీద తాత్కాలికమైన ఆ రాజ్యం కొంతకాలం ఏదేనిలో పెట్టాలని అనుకున్న ఆ ఉద్దేశం, దేవుని ఆ ప్రణాళిక చిత్తం ఆ 1000 ఏళ్ల పరిపాలనలో లేక క్రీస్తు రాజ్యంలో నెరవేరుస్తాడు. సైతాను దేవుని చిత్తాన్ని వమ్ము చేయలే. లేట్ అవుతుందేమో తప్ప, ఆలస్యం అవుతుందేమో తప్ప ఆడు దేవుని చిత్తాన్ని వమ్ము చేయలేడు. కొంచెం ఆలస్యమైన 1000 ఏళ్ల పాలనలో దేవుడంటూ తన చిత్తం మన పట్ల ఎలాగైతే ఉండిందో దాన్ని నెరవేర్చువాడై ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ కింగ్డంలో, ఆ రాజ్యంలో వీఆర్ నాట్ సబ్జెక్ట్స్.
యేసు ప్రభు రాజ్యం చేస్తాడు, మనం ఆయన రాజ్యంలో ఆయన పాలనలో ఉంటాము. వాస్తవమే. అంతకంటే మంచిది ఆయన రాజ్యం చేసేదానికి సింహాసనాసీనుడవుతే మనము కూడా సింహాసనాసీనులం అవుతాం. హల్లెలూయా. ఆ రాజ్యాధికారం, ఆ రాజ్య అధికారం, ఆధిక్యత 1000 ఏళ్ల పాలనలో మనకు ప్రభువు ఇస్తాడనమాట. తండ్రి ఆయనకిచ్చాడు, ఆయన మనకిస్తాడు, ఆయన సంఘమైన మనకు. అది పొందాలి అంటే నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. అవునా? నమ్మకమును కనికరమును గల ప్రధాన యాజకుడు అవ్వడానికి అంతకంటే ముందు ప్రజల పాపము పరిహారము కొరకై అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అప్పుడప్పుడు చెప్తానుగా, మహాకాశములను సృష్టించిన దేవుడు మరో రకంగా మహాకాశములు పట్టజాలని దేవుడు 6 అడుగుల మనిషిలోనికి వచ్చేసాడు. తన్ను తాను ఆ అనంతమైన మహిమా స్వరూపుడు. ఊహించలేం మన దేవుని యొక్క ఆ మహనీయత, ఆ మహాదేవుని యొక్క మహిమ ఊహించలేం. ఈ మట్టి మెదడుకి అర్థం కాదు. అందుకని రేపు యేసుప్రభు రాకడలో మనకు వేరే మెదడు ఇస్తాడు, వేరే మనసు, వేరే హృదయం వస్తుంది. స్తోత్రం. ఆ అక్షయమైన శరీరం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు కూడా పూర్తిగా అర్థం కాదు ఆయన ఎవరో, ఆయన మహిమ ఏంటో. ఆయనను తెలుసుకోవడంలోనే యుగాలు గడిపేస్తాం. మన దేవుణ్ణి తెలుసుకోవడంలోనే, గ్రహించడంలోనే, ఆయనని రోజు అక్కడ రోజు కూడా ఉండదు, ఏదో మన వాడుక భాష. క్షణక్షణము ఆ సింహాసనాసీనుడు ఆ దేవుణ్ణి తెలుసుకోవడంలోనే యుగాలు గడిపేస్తాం తప్ప నాకు దేవుని గురించి అంతా తెలిసిపోయిందని ఎవరని చెప్పలేము. అది ఆ గొప్ప దేవుని యొక్క గొప్పతనం. అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి 1000 ఏళ్ల పాలనలోనికి రావాలి అంటే నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. శ్రమలైన తర్వాతనే రాజ్యం. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శ్రమలైనాకనే దేవుని రాజ్యం. సిలువను ఎత్తుకున్నాకనే తర్వాత సింహాసనం లేక రాజదండం. ముళ్ళ కిరీటం అయినాకనే మహిమా ప్రభావమో లేక జీవ కిరీటమో లేక నీతి కిరీటమో లేక వాడబారని మహిమా కిరీటమో. నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. విడిచిపోయిన వాళ్ళు చాలామంది యేసు ప్రభు ఉండగానే యేసు ప్రభుని ఈయన కఠినమైన బోధ చెప్తున్నాడు. ఈ బోధను ఎలా మనం అంగీకరించగలము? ఈయన శరీరాన్ని ఎలా తింటాము, మనిషి మాంసాన్ని ఎలా తింటాము, మనిషి రక్తాన్ని ఎలా తాగుతాము? ఆ రోజు నుండి అనేకులు ఆయనని వెంబడించక వెనకబడ్డారంట యేసు ప్రభుని వెంబడించకుండా. ఏది 6వ అధ్యాయంలో చెప్తాడే, పరలోకంలో నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే. మన్నా తిన్నా మీ పితరులు మరణించారు, దీన్ని తినువాడు మరెన్నడూ మరణించకుండా నిత్యము జీవించినట్లు మీరు జీవించేదానికి ఆ నిజమైన ఆహారం, జీవాహారం ఇదిగో నేనే. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అప్పటి నుంచి అనేకులు వెనుక తీశారంట. ఈ 12 మంది వైపు తిరిగి చూశాడు. మీరు కూడా నన్ను వెంబడించడం మానేస్తారా అంటే, సీమోను లేక పేతురని పెట్టాడే ప్రభు పేరు. నిన్ను విడిచి ఎవరి దగ్గరికి వెళ్ళగలం ప్రభువా? నిత్య జీవపు మాటలు నీ యొద్దనే ఉన్నవి, ఊటలు నీ యొద్దనే ఉన్నవి, నిత్య జీవపు ఆశీర్వాదాలు నీ యొద్దనే ఉన్నవి. నీ యొద్ద కూడా ఉన్నవి కాదు, నీవే. కాబట్టి మనకంటూ ఒక రాజ్యం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి మీద రాజ్యం ఉంది, నిత్య రాజ్యం కూడా ఉంది. భూమి మీదకి రాజ్యంలోనికి మనం రాకముందు వివాహ మహోత్సవంలో పాలు పొందుతాం. 7 ఏళ్ళు, 7 years. శ్రమలు పొందేవారు శ్రమలు పొందనివ్వండి,
మనము క్రీస్తు విరోధి యొక్క, అబద్ధ ప్రవక్త యొక్క, వారిద్దరిని నడిపించే వాళ్ళిద్దరికి తండ్రి అయిన సాతాను యొక్క చేతికి చిక్కాలని, వాళ్ళ చేతుల్లో పడి మనము శ్రమలు లేక హింసలు పొందాలని దేవుని పిలుపు, ఏర్పాటు కాదు. మీ పట్ల లేక మన పట్ల లేక నా పట్ల లేక నీ పట్ల పెండ్లి కుమార్తెగా మారాలన్నదే ఏర్పాటు. పెండ్లి కుమార్తెగా రూపాంతరం చెందాలన్నదే పిలుపు. స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రూపాంతరత అనుభవానికి రావాలి అంటే నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. అవసరాన్ని బట్టి మనకు శోధనలు లేక శ్రమలు లేక ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నాయి. నాకు లేవు అని చెప్పలేను, నేను కూడా చెప్పలేను నాకు లేవు. శ్రమ కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ మనసుని, మైండ్ని నెమ్మదిగా ఉండనివ్వకుండా, మైండ్ని కొంచెము ఆడించే, మనసు స్థిరంగా, హృదయం స్థిరంగా ఉండకుండా, హార్ట్ స్థిరంగా ఉండకుండా, భావోద్రేకాలు కంట్రోల్ చేసుకోలేకుండా ఇంట్లోనో, ఇంటి బయటో, ఉద్యోగం చేసే స్థలంలోనో, పరిచయం చేసే స్థలంలోనో, సంఘంలోనో, సంఘం బయటో, లోకంలోనో, ఎక్కడో ఎలాగో బంధువుల చేతనో, ఆత్మీయుల చేతనో, లోకస్తుల చేతనో లేక సైతాన్ చేతుల్లోనో మనం ఇప్పుడు కొంచెం కాలము లేక కొద్ది కాలము శ్రమ లేక శ్రమలు పొందుతున్నాము. ప్రభు వాటిని లేక వాళ్ళని అనుమతించాడు. ఈ శ్రమలు శాశ్వతం కాదు. ఈ శ్రమల తర్వాత క్రీస్తు రాజ్యం శాశ్వతం. ఆమేన్. దేవుని మహిమ శాశ్వతం. ఈ శ్రమలు అనుభవించినాకే ఆ శాశ్వతమైన నిత్యమైన మహిమకు మనము అర్హులముగా, మహిమ నుండి అధిక మహిమ పొందుచు, అత్యధికమైన మహిమా భారం, ద గ్రేట్ వెయిట్ ఆఫ్ గ్లోరీ, అందులోనికి లేక ఆ యొక్క మహిమలోనికి ప్రమోషన్, హెచ్చింపు పొందుతాం. నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. యేసుప్రభుకి ఏమొచ్చాయి శ్రమలు? మొట్టమొదటి శ్రమ, అనంత విశ్వాన్ని, ద ఎంటైర్ యూనివర్స్ క్రియేషన్ చేశాడే, సృష్టించాడే, ఆ మహామహుడగు దేవుడు ఒక మనిషిగా రావడమే శ్రమ. తన్ను తాను అలాగూ కంట్రోల్ చేసేసుకున్నాడు. కంట్రోల్ ఫుల్గా 6 అడుగుల మనిషికి, ఒక మనిషిలోనికి దేవుడు లేక దైవత్వం యొక్క సకల సంపూర్ణత ఒదిగిపోయింది. ఎంత శ్రమపడ్డాడు శరీరంలోనికి వచ్చి ప్రభు. అందుకని ఆ హెబ్రీ పత్రికలో అబ్రహాము సంతాన స్వభావము ధరించుకున్నాడంట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఏలైనగా 16వ వాక్యం 2:16, హీబ్రూస్ 2:16, ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, తెలుగులో అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. దేవదూతల స్వభావం ఏంటి? దేవదూతల రూపం ఏంటి? దేవదూతలు ఎలా ఉన్నారు లేక ఎలా చేశాడు దేవదూతలని? రక్షణ స్వాస్థ్యం పొందబోయే వారికి పరిచారకులకు ఆత్మలుగా అగ్నిలో నుండి లేక అగ్ని గాలిలో నుండి దేవదూతలను సృష్టించాడు దేవుడు. మనం అగ్నికి కాలిపోతాం, దేవదూతలు అగ్నికి కాలరు కదా, అగ్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. తుఫాన్ వస్తే మనం కొట్టుకుపోయే దేవదూతలు కాదు, తుఫానే వాళ్ళ కంట్రోల్లో పెట్టాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే తుఫాన్ని దేవదూత కంట్రోల్ చేస్తాడు ఒక్కడు. ఒక్క దేవదూత భూమి మీద ఒక కాలు పెడితే సముద్రంలో ఒక కాలు పెడతాడు, అంటే నీళ్ళల్లో ఒక కాలు పెడతాడు, భూమి మీద ఒక కాలు పెడతాడు. అంత పెద్దగా ఉంటాడు లేక అంత గొప్పగా ఉంటాడు. దేవదూతే, ఏంజల్ ఆఫ్ గాడే. ఒక రాత్రి అని రాయబడింది కానీ ఒక రాత్రి కూడా వాళ్ళకి అవసరం లేదు.
సెనకెరెబు యొక్క అష్షూరు సైన్యాన్ని 1,85,000 మంది సైన్యాన్ని ఒక్క దేవదూత రాజైన హిజ్కియా ప్రవక్త అయిన యెషయా ప్రార్థన విని సంహారం చేస్తాడు. 1,85,000 పీపుల్ సెనకెరెబు సైన్యం. అది దేవదూతల స్వభావం, దేవదూతల బలము, దేవదూతల జ్ఞానం, దేవదూతల ఆ యొక్క ఆధిక్యత. దేవుడు లేక యేసు ప్రభు ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకోలేదంటారు. మరి ఎవరి స్వభావం ధరించుకున్నాడు? అబ్రహాము సంతాన స్వభావం. ఆమేన్. నా ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంది. తెలుగులో మనకు అంత స్పష్టంగా లేదు. యాంప్లిఫైడ్ వర్షన్లో ఈ హెబ్రీ పత్రిక 'For as we all know', మనందరికీ తెలుసు, he, Christ, does not take hold of the fallen angels. క్రీస్తు పడిపోయిన దేవదూతలకు చెయ్యినివ్వడు. We all know Christ does not take hold of fallen angels to give them a helping hand. దేవదూతల యొక్క స్వభావమును ధరించుకున్నవాడై పాపము చేసి పరలోకంలో ఉండకుండా, చేసి అంటే మనసులో అనుకున్నారంతే, ఆ దుష్ట ఆలోచన వచ్చింది దేవదూతలుగా ఉన్న కొద్ది మందికి. ఆ ఆలోచన రాగానే ఆ ఆలోచనలోనే లేక ఆలోచనతోనే వాళ్ళే పడ్డారు. దేవుడు పడద్రోయలే. పాపంలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధ దూతలు ఆ పరిశుద్ధ స్థలాల్లో ఉండకుండా పడ్డారు. ఆ పడ్డవారు దయ్యాలు, దుష్టాత్మలు, దురాత్మలుగా మారారు. ఆ దురాత్మల లేక ఆ పడిపోయిన దేవదూతల స్వభావమును ప్రభు ధరించుకోలే, వారికి చెయ్యిచ్చి లేపడానికి. ఎంత స్పష్టంగా ఉంది చూసారా యాంప్లిఫైడ్లో. For we all know he, Christ, does not take hold of the fallen angels to give them a helping hand, but he does take hold of the fallen descendants of Abraham, extending to them his hand of deliverance. పడిపోయిన దేవదూతలు దురాత్మలుగా మారితే వాళ్ళని రక్షిద్దాంలే అని చెప్పేసి ఆ యొక్క పడిపోయిన దేవదూతల స్వభావాన్ని ప్రభు ధరించుకోలేదు. కానీ పడిపోయిన అబ్రహాము సంతానం, పాపంలో పడ్డ అబ్రహాము సంతానంను రక్షిద్దామని, ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తం కలుగునట్లుగా దేవుడు ఆ అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. రక్తము, మాంసం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రక్తము మాంసముగా మారాడు. పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆ 2వ అధ్యాయంలో పై వాక్యం చదివితే, మరణం యొక్క బలము గలవాడైన సాతానుని ఓడించేదానికి లేక వారిని జయించేదానికి జీవితకాలమంతా మరణము భయము చేత దాసులుగా, సేవకులుగా, అటు పాపానికి అటు సాతానికి దాసులుగా, మరణానికి కూడా దాసులుగా మారిన వారిని విడిపించేదానికి ఆయన కూడా రక్త మాంసములలో దేవునితో సమానంగా ఉండుట, అమ్మో నేను విడిచిపెట్టుకోకూడదు అని అనుకోకుండా దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను శిలువ మరణం పొందినంతగా ప్రభు తగ్గించుకున్నాడు. శ్రమ. పడిపోయిన దేవదూతలకు రక్షణ లేదు. ప్రైజ్ ది లార్డ్. పడిపోయిన మనిషికి రక్షణ ఉంది. ఆమేన్. దయ్యాలకు రక్షణ లేదు, దుష్టాత్మలకు రక్షణ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పడిపోయిన దేవదూతలకు రక్షణ ఇవ్వలేదు. పడిపోయిన ఆదాము సంతతి, అలాగే అబ్రహాము సంతతి, ఆ అబ్రహాము సంతతిని పాపంలో నుంచి పరిహారం కలిగించేదానికి ఆయన కూడా రక్త మాంసములలో అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు
కావలసి వచ్చెను. ఆ 2వ అధ్యాయంలో చివరి వాక్యం 18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక. యేసు ప్రభు శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. నీవు ఎవరి చేత పంపబడ్డావు? నిన్ను ఎవరు పంపారు? పెద్ద వచ్చాను, విడిపిస్తాను, తీసుకెళ్తాను తండ్రుల దేశానికి. ఎవరు నిన్ను పంపారు? దేవుడు అంటున్నావు కదా, దేవుని పేరు చెప్పు అని అడుగుతారు కదా ప్రభువా నీ ప్రజలు. అప్పుడు నేను ఏం చెప్పాలని అడిగాడు. ఆ మండుచున్న పొదలో నుంచి మాట్లాడుతున్న దేవదూతతో, లేక అగ్నిలో నుండి మాట్లాడుతున్న దేవదూతతో ప్రవక్తగా మారుతున్న ఆ సమయంలో ఈ 80 ఏండ్ల యవనస్తుడు అనుకున్నా మోషే అడుగుతున్నాడు, ఏం చెప్పాలి నీ పేరు? ఇంగ్లీష్లో ఐ యామ్ దట్ ఐ యామ్, ఉన్నవాడనై అనువాడనై ఉన్నవాడు అని చెప్పు. ఉన్నవాడని చెప్పు. తాను శోధించబడ్డాడు గనుక, శోధించబడి శ్రమ పెట్టబడ్డాడు గనుక, శోధనలో పడిపోలేదు గనుక, జయించాడు గనుక శోధింపబడుతున్న వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. తన కృప సహాయం, తన అభిషేక సహాయం, తన వాగ్దాన సహాయం, తన యొక్క సేవకుల సహాయం, తన సంఘ సహాయం, దేవదూతల సహాయం, పరలోక సహాయం శోధింపబడుతున్న వారికి చేయగలవాడై ఉన్నాడు. భక్తులు అన్నారు, నీ సహాయం వలన నేను సైన్యాన్ని జయింతును, గోడను కూడా అడ్డుగా గోడ ఉన్నా నీ సహాయం వల్ల నేను గోడను దాటనా? ఎక్కలేను. ఎక్కినా మళ్ళీ కిందికి దూకలేను, చాలా ఎత్తుగా ఉంది, నాకు ఎక్కడం రాదు, ఈ గోడ అడ్డుగా ఉంది, ముందుకు సాగలేను, అట్లా అని చెప్పి వెనక్కి వెళ్ళలేను. అటు వెనక్కి పోకుండా ఇటు ముందుకు పోకుండా ఈ గోడ అడ్డంగా ఉంది, ఏం చేయాలి? నీ సహాయం వల్ల నేను ప్రాకారమును దాటుదును. బై యువర్ హెల్ప్. నా స్వశక్తి చేత కాదు, లేక నా సొంత బలముతో కాదు, నా సొంత అపాయాల నుంచి తప్పించుకున్న ఉపాయాలు కాదు, కానీ దేవా నీ సహాయము వలన నేను ప్రాకారమును దాటుదును, సైన్యాన్ని జయింతును. ఉన్నాడు. తాను శోధించబడి శ్రమ పడ్డాడు గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడా? 90వ కీర్తన అప్పుడప్పుడు పాడతాం కదా, ఉన్నావు దేవా యుగ యుగములు ఉండువాడ నీవే, ఉందునన్నావు సదాకాలము, యుగ సమాప్తి వరకు మా తోడై నీడై, యుగ సమాప్తి వరకు మా తోడై. ఆమేన్. అందరికి భయం వచ్చేసింది కదా, ఒక 2-4 చప్పట్లు కొట్టారు. మిగతా ఏం చేశాం? నువ్వు పాడుతుంటే రుచి చూస్తున్నాం కదా, మళ్ళీ పాడదామా? మాకు రాదు కదా. చప్పట్లు కూడా రావా కొట్టడం? చప్పట్లు కొడుతూ మెల్లగా ఆరంభిద్దాం. ఫాస్ట్గా వెళ్ళిపోద్దు, మెల్లగా ఆరంభిద్దాం. ఉన్నావు దేవా యుగ యుగములు ఉండువాడ నీవే, తరతరములు. మళ్ళీ ఉన్నావు దేవా యుగ యుగములు ఉండువాడ నీవే,
తరతరములు ఉందునన్నావు సదాకాలము ఉందునన్నావు సదాకాలము యుగ సమాప్తి వరకు మా తోడై నీడై యుగ సమాప్తి వరకు మా తోడై నీడై ఉన్నావు దేవా యుగ యుగములు ఉండువాడ నీవే తరతరములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. నీ కర్మ నువ్వు సావు అని విడిచిపెట్టాడు. శ్రమలలో, నీ శ్రమలలో, నా శ్రమలలో, మన శ్రమలలో, కనీసం ఆయన శ్రమలలో అందరూ విడిచేసిన నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నిజమా? నిజమా? గెత్సెమనే తోటలో ఏం చేశారు? గెత్సెమనే తోటలో ఏం చేశారు? తర్వాత యోహాన్ కానీ పేతురు కానీ వెనుక నుంచి వెంబడించిన ఫస్ట్ ఏం చేశారు? యేసుప్రభుని ఒకటి అప్పగించడానికి ముద్దు పెడితే మిగతా 11 మంది ఏం చేశారు? చెప్పరేంటి? గెత్సెమనే తోటలో యేసుప్రభుని ఏం చేశారు? అపోస్తలులైన వారు ఇడిచి తెలంగాణ భాషలో ఉరికిపోయినరా? ఉరికిండ్రు. ఉరికిపోలే, ఉరికిండ్రు. ఆంధ్ర భాషలో పరుగెత్తిండ్రు. పరుగెత్తేదా నే పందెములో, అది తర్వాత వచ్చింది. ఫస్ట్ ఉరికిండ్రు, పారిపోయిండ్రు. నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. తెలుసు వాళ్ళు 11 మంది యేసయ్యని అన్నాడు, నేను కదా మీకు కావాల్సింది వచ్చిన వాళ్ళని, నేనే అని చెప్పగానే ఒక అడుగు వెనకాలకు పడ్డారంట వచ్చిన వాళ్ళందరూ. ధమాలను పడ్డారు, కింద పట్టుకునేదానికి వచ్చిన వాళ్ళందరూ పడ్డారు. సముదాయించుకొని లేచినాక నేను కదా కావాలి, వాళ్ళని వదిలేయండి. కాపర్ని కొట్టాడు తండ్రి, గొర్రెలు చెదిరిపోయాయి గెత్సెమనే తోటలో. అది తెలుసు కూడా ప్రభు అంటున్నాడు, నా శ్రమలలో నాతో కూడా ఉన్నవారు ఎక్కడున్నారు? తండ్రి అయిన దేవుడు కూడా యేసయ్యను ఒంటరిగా విడిచిపెట్టేశాడు. ఎప్పుడు? ఎత్తబడగానే, మేకులు కొట్టబడిన శిలువ లేపగానే, లేక ఆకాశానికి భూమికి మధ్య 2 దొంగలు, ఆ 2 దొంగల మధ్య రక్తసిక్తమైన దేహముతో వ్రేలాడదీయబడినప్పుడు ద వెరీ సెకండ్, ఆ క్షణమందే తండ్రి అయిన దేవుడు కూడా యేసయ్యని ఒంటరిగా విడిచేశాడు. ఆ బాధే తట్టుకోలేక ప్రవచనం నెరవేరినట్లుగా ఏలి ఏలి లమా సబక్తాని అన్నాడు. నా దేవా నా దేవా నా నేల. మళ్ళీ ఇదొక డౌట్, మీకు యేసుప్రభు దేవుడు అయితే దేవా దేవా ఎందుకు విడిచాడు అని ఎందుకు అన్నాడు? దేవుడు మనిషిగా వచ్చాడు కదా, మనిషి అయిన వాడికి అందరికీ ఒక సృష్టికర్త ఉన్నాడా? స్తోత్రం. మనిషి అయిన వారికి అందరికీ సృష్టికర్త ఉన్నాడా? ఉన్నాడు. జనకుడు, ఆయనే తండ్రి. అందుకని నా దేవా చనిపోక ముందే కాదు, పునరుద్ధానం అయినాక మగ్దలేన మరియతో అన్నాడు, వెళ్ళి నా సహోదరులతో చెప్పు, మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు ఆయన వద్దకు ఎక్కి వెళ్ళుచున్నారు. ఒక కాయిన్ తెలుగులో ఏమంటాం? సిక్కా. తెలుగులో ఏమంటాం? నాణ్యం. నాణ్యమా? నాణ్యం. రూపాయి నాణ్యమో 2 రూపాయల నాణ్యమో కదా, కాయిన్. దానికి ఒక పక్క ఉంటుందా, 2 పక్కలు ఉన్నాయా? ఒక పక్క ఉంటే చెల్లుతుందా? 2 పక్కలు ఉండాలి. ముద్రించిన గవర్నమెంట్ ముద్ర, ఆ పక్కన దాని సంఖ్య, ఓ పక్కన దాని సంఖ్య, ఓ పక్కన ముద్రించిన వాని ముద్ర. యేసు ప్రభుకు 2 పక్కలు ఉన్నాయి. ఓ పక్కన పరిపూర్ణ దైవం గాడ్ మ్యాన్, ఓ పక్కన పరిపూర్ణ మనిషి. క్రీస్తు యేసు అనే మనిషిగా అంటున్నాడు, నా దేవుడు నీ దేవుడు, నా తండ్రి నీ తండ్రి అయిన వాని యొద్దకు ఎక్కి వెళ్ళుచున్నాను. దేవుడుగా మార్చబట్ల క్రీస్తు యేసు అనే మనిషి, నరుడు. స్తోత్రం. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. 2 నేచర్స్, 2 స్వభావాలు. ఓ పక్కన పరిపూర్ణ దైవం, ఓ పక్కన పరిపూర్ణ మనిషి. దైవముగా శ్రమపడలే, దైవముగా సిలువ మోయలే, దైవముగా మరణించలే. అలా చేస్తే ఫస్ట్ తొండు చేస్తున్నామని సైతాన్ గాడు యేసయ్య మీద ఫిర్యాదు చేస్తాడు. ఒప్పుకోడు. నువ్వు దేవునిగా శ్రమలు పొందుతున్నావు, దేవునికి శ్రమలు ఉండవు, నొప్పి కలగదు. నువ్వు దేవునిగా సహిస్తున్నావు, అసలు ఏం సహించలేడు దేవుడు. అసలు ఆయనకెందుకు సహనం? అదే నొప్పి కానీ ఏదైనా ఆయనకెందుకు ఏర్పడుతుంది? మనిషి కాదు, ఫస్ట్ సైతాన్ ఫిర్యాదు చేసేవాడు. ఆ ఛాన్స్ కూడా సైతానికి యేసయ్య ఇవ్వలే. ఓ పక్కన పరిపూర్ణ మనిషి, చివరి ఆదం, చివరి ఆదం, మరో పక్కన పరిపూర్ణ దైవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధన అనుభవిస్తున్న వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. నీకు నాకు సహాయం మన ప్రభు అయిన యేసే. నీకు నాకు సహాయం పరిశుద్ధాత్మ దేవుడే. నీకు నాకు సహాయం తండ్రి అయిన దేవుడే. నీకు నాకు సహాయము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అద్వితీయ సత్య దేవుడే. సంగమా, 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద ప్రభువు స్థాపించనై ఉన్నాడు. నీతి రాజ్యం, శాంతి రాజ్యం, పరిశుద్ధ రాజ్యం, పరిశుద్ధుల రాజ్యం, భూమి మీద పరదైసు, యేసు ప్రభు రాజ్యం, ఆయన యొక్క ప్రజల లేక ఆయన పరిశుద్ధుల రాజ్యం. ఒక 9-10 పేర్లు పెట్టాడు 1000 ఏళ్ల పరిపాలనకు బైబిల్లో పరిశుద్ధాత్మైన దేవుడు తన వాక్యంలో. ముందు అక్కడికి వెళ్ళిపోవాలి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. స్తోత్రం. యేసు క్రీస్తు చేత మనం పట్టబడాలి కానీ సైతాన్ చేత, క్రీస్తు విరోధి చేత పట్టబడకూడదు. నథింగ్ డూయింగ్. వానికి మనం చిక్కకూడదు. చిక్కుతామనే భయం కూడా మనకు అవసరం లే. ఇవన్నీ జరగక మునుపు లేక ఇవి జరుగుతుండగా మీ విడుదల సమీపించింది, మీ తలలు పైకెత్తుకోండి. అయ్యో 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 కన్ఫ్యూజ్ కాకండి, అయోమయం కాకండి. ఏమవుతుందో ఎలా అవుతుందో ప్రతి క్షణము లేక ప్రతిదినము భయంతో కాదు. మీ విడుదల సమీపమాయను గనుక మీ తలలు పైకెత్తుకోండి. అప్వర్డ్ లుక్. యేసయ్య ప్రత్యక్షత కొరకై, యేసయ్య రాకడ కొరకై, ఆర్భాటముతో వస్తాడే ఆ రాకడ కొరకై. శ్రమలైనా కూడా వస్తాడు, లేక శ్రమల మధ్యలో వస్తాడు, అది మనకు అనవసరం. అర్ధరాత్రి వస్తాడు, అది మనకు అనవసరం. లేదులే నాకు అవసరం లే, నేను మీ అంత పరిశుద్ధిని కాదు, నేను శ్రమలు చూసి వస్తానంటే మీ ఇష్టం. నిర్బంధం ఏం లేదు. చెప్పేది చెప్తున్నాం. దేవుని సత్యలేఖనాల ప్రకారముగా శ్రమల కాలము మధ్యలో ప్రభు వస్తాడేమో కాదు, వస్తాడు. కానీ దానికి ముందు కూడా వస్తాడు. ఆమేన్. వస్తాడు అంటే ప్రత్యక్షం అవుతాడు. హీ షల్ బి రివీల్డ్. భూమి మీదికి రాడు. భూమి ఆకాశము, ఆకాశానికి భూమికి మధ్య తేడా లేక దూరము మనకు, మనుషులమైన మనకు. దేవునికి అన్ని దగ్గరే, దూరానికి సమీపానికి ఆయన దేవుడు. భూమి మీదికి రాడు, ఆకాశంలో లేక మేఘాలపైన ప్రత్యక్షం అవుతాడు. ప్రభు పరలోకంలో నుంచి బయలుపడతాడు. ప్రభు పరలోకంలో నుండి బయలుపడతాడు, ప్రత్యక్షపరచబడతాడు. ఆత్మీయంగా కాదు, ప్రత్యక్షంగా. ఆత్మీయంగా కాదు, ప్రత్యక్షంగా ప్రభు వస్తాడు. భూమి మీదకి రాకపోయినా ఆకాశంలోనికి, మధ్యాకాశం కాకపోయినా ఆకాశంలోనికి ప్రత్యక్షం అవుతాడు. ఇన్ ద స్కై. భూమి మీద నుంచి ఆయన పెండ్లి కుమార్తె, మ్యాన్ చైల్డ్, మగ శిశువు, పరిపూర్ణము చెందిన పరిశుద్ధులు కొనిపోబడతారు. మనందరికి ఒక్కొక్క ఫ్లైట్ పంపుతాడు, మేఘం అనే ఫ్లైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మేఘం అనే ఫ్లైట్ పంపుతాడు. ఆ ఫ్లైట్ ఎక్కి మనం వెళ్ళిపోతాం. వెళ్ళగానే విందు స్టార్ట్. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఆమేన్. అక్కడ పరిశుద్ధులకు విందు, ఇక్కడ విడవబడ్డ వారికి, ముఖ్యంగా ముద్ర వేసుకోని వారికి, సైతాన్ని, క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తని అంగీకరించని వారికి
వాని ఒప్పుకోని వారికి ఫస్ట్ శ్రమలు. అందరికీ కాదు. ముద్ర అంగీకరించని వారికి, క్రీస్తుని మాత్రం సేవిస్తాం, నువ్వు క్రీస్తువు కాదు, నువ్వు క్రీస్తు విరోధిరా అని ఎదిరించేవారికి, వాడిని ఎదిరించేవారికి, ధిక్కరించేవారికి శ్రమలు. ముద్ర వేసుకున్న వారికి అందరికీ హాయ్, సంతోషం, కొంతకాలం, కొన్ని దినాలు. ఆ తర్వాత పరలోక దేవుని తీర్పులు బయలుపడతాయి. తట్టుకోలేరు. రాజ్యం మనకు నియమించాడు, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాలి. సమయం లేదు. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక. ఇంతవరకు నాకు సాయం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ లార్డ్, 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 ప్రైజ్ లార్డ్. నా శ్రమలలో లేక నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నాతో కూడా పారిపోకుండా, వెనకబడిపోకుండా, తర్వాత చూస్తానులే అని వాయిదా లేకుండా నిలిచి ఉన్నవారు మీరే. నిలిచి ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నేను కూడా మీకు రాజ్యం నియమిస్తున్నాను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక, యేసు ప్రభు శోధింపబడి శ్రమ పొందెను గనుక 40 రోజుల ప్రార్థన ముగియగానే 40వ రోజు ఒక్కసారి సైతాన్ శోధించిండు అనుకోకండి. రోజు శోధించాడు సైతాన్. ఆడే అలసిపోయాడు, ఓడిపోయి. యేసు ప్రభు జయించగా వాడిని ఆడే ఓడిపోయి కొంతకాలం విడిచిపోయాడు. యేసు ప్రభుని డైరెక్ట్గా శోధించకుండా ఇండైరెక్ట్గా శోధించడం మొదలుపెట్టాడు. మనుషుల మాటల చేత, మనుషుల నడవడి చేత, మనుషుల క్రూరమైన ప్రవర్తనల చేత యేసు ప్రభుని రెచ్చగొట్టాడు. సమాజము చేత రెచ్చగొట్టాడు. ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యాజకుల చెంచాగిరి చేసేవాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మళ్ళీ రెచ్చగొట్టారు. యేసు ప్రభుని శోధించారు. యేసు ప్రభుకి ఈ శోధన రాలేదు అని చెప్పలేదు. అన్ని శోధనలు వచ్చాయి, ఒక్కటి కూడా తప్పకుండా అన్నిటినీ జయించాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నిటినీ జయించాడు. శోధన రాలేదని లేదు బైబిల్లో. ప్రభువుకి శోధించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. శోధనలైనా, శ్రమలైనా, పాపమైన, సైతానైనా, చివరికి మరణమైన, పాతాళమైన జయించాడు, గెలిచాడు. అందుకే స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తుతి స్తోత్రం, కృతజ్ఞతా 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 స్తుతి, కృతజ్ఞతా స్తుతి, కృతజ్ఞతా స్తుతి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు, నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఇంకో గంటలో విడిచి పారిపోతారు. అది కూడా తెలుసు యేసు ప్రభుకి. నన్ను 3 సార్లు నువ్వు బొంకినాకే ఉదయము లేక తెల్లారినప్పుడు కోడి లేక పుంజు కూస్తుంది అన్నాడు యేసు ప్రభు. ఆయన ఎవరో నాకు తెలియదు. పేతురో, నువ్వు ఈ అబద్ధం చెప్పినాకే లేక బొంకినాకే ఆ తర్వాతే కోడి కూస్తుంది లేక తెల్లారుతుంది. ఇవన్నీ తెలిసి కూడా ప్రభు అంటున్నాడు, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నిలబడదాం శోధనలలో, యేసు ప్రభుతో కూడా సహాయం వల్ల జయిద్దాం. స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ లార్డ్, 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 ప్రైజ్ లార్డ్. నిలబడదాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. కానుకలు సమర్పించుకుందాం. మహాగణుడవు